yes, welcome back to our new video. This is vlog 14 అండ్ ఇవాళ కూడా మనం డైలీ వెళ్ళినట్టు కాలేజ్కి వెళ్ళాలి అండ్ ఇవాళ కాలేజ్లో ఏం జరుగుతాయి ఏం స్టంట్స్ అయితే అనేది చూడాలి. సో ఇప్పటిదాకా లేచిన ఇవాళ కొంచెం జల్దీ లేచిన అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయ్యి ఇవాళ అయినా జల్దీ వెళ్ళాలి కాలేజ్కి. సో ఇప్పుడైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోవాలి. సో గైస్ చూడొచ్చు, నేనైతే కాలేజ్ డ్రెస్లో మొత్తం రెడీ అయిపోయినా. ఇప్పుడు ఛార్జర్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవచ్చు. అన్ని ఐటమ్స్ పెట్టుకున్నానో లేదో చూడాలి. టిఫిన్ బాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు బయట కిచెన్లో పోయి టిఫిన్ బాక్స్ తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోవాలి. బయోమెట్రిక్ వేసిండే 9-10కి బయోమెట్రిక్ వేసినాడు. క్లాస్లో ఎవ్వరు రాలేదు, ఇలా కూడా ఎవ్వరు రాలే. ఇంకా 5 రోజుల తర్వాత వస్తారేమో నాకు తెలిసి. దసరా హాలిడేస్ వచ్చిండే, అందుకే ఎవరు వస్తలేరు. కొంతమంది అటెండెన్స్ వేసి వెళ్ళిపోతారు. కానీ మేమే క్లాస్లో కూర్చుంటాం ఎప్పుడు. ఎవరు ఉండరు క్లాస్లో. మేము ఉత్తి ఈ 2 బెంచ్లే ఉంటాయి క్లాస్లో ఎప్పుడు చూసినా కూడా. మిగతా అందరు బంగ్ కొడతారు. మేమే ఇట్లా కూర్చుంటాం, చదువుకుంటాం. ఇట్లా మేము ఇట్లానే చదువుకుంటాం. నిన్న రిజల్ట్ ఎన్ని? అన్ని పాస్, అన్ని 15 అబ్బో. నీవి? అన్ని పాస్ అన్ని పాస్ మొత్తం కలిపి 160 వచ్చినాయి. 200 నేను కూడా ఎంత అన్ని పాస్. నాకు ఒక 170 వరకు వచ్చుంటాయి. ఇంకంటే 5 మార్కులు ఎక్కువ. అందుకంటే 5 మార్కులు ఎక్కువ వచ్చినా 170 పాస్ అయిపోయినా. ఇప్పటికైతే వచ్చిండు రాగానే స్టార్ట్ చేస్తారు ఆయన. అయ్యో ఆస్థెటిక్ రోజులు రావాలి, ఆస్థెటిక్ పోజిట్ రావాలి. షూరా నేను మా కాలేజ్ బస్ స్టాప్ కాడ ఉన్నాము. రీజన్ ఏంటంటే రేపు వీళ్ళ అక్క బర్త్డే అంట. ఏమో గిఫ్ట్ దేనికి చార్మినార్ తీసుకోతుండో చూడొచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లాడ్ బజార్ గల్లీ అంటారు, అటు వాళ్ళే. ఇవాళ బాగుంది వెదర్, కరెక్ట్ టైంకి వచ్చాం చార్మినార్కి. ఇప్పుడు లాడ్ బజార్ వాళ్ళు, లాడ్ బజార్. తీసుకున్నా ఆడికెళ్ళి అయితే వచ్చేసినాం, బస్ ఎక్కినాం. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం. కాలేజ్ వస్తున్నాం. ఇలా చదువుదామని కూర్చునే వరకు వీడు అరే పోదాంరా. ఇవో మన పని. వీడు పోలీస్ స్టేషన్కి వచ్చిండు నాతో ఆ రోజు. ఏది మన కేసు ఫైల్ చేయడానికి, కేసు కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఛానల్ గురించి. వీడికి పిఎస్కి వచ్చిందంటే దానికోసం హైదరాబాద్ నుండి హాలిడేస్లో నేను ఈ చార్మినార్, అది కూడా కాలేజ్ నుండి పోకపోతే బేకారు కదా. ఇక చార్మినార్ పోకపోతే ఇంకా వేస్ట్ కాబట్టి దీనికోసం వచ్చిన. అసలు అంటే చదువుకుందాం అనుకున్నా. ఎవడు రాలే, అందరు ఆడనే కాలేజ్లో కూర్చోరు వాళ్ళు. ఇక ఈడు అన్నాడు నర్రాబే పోదాం జరా అంటే ఇక వచ్చిండే. ఇప్పుడు బస్సులో ఉన్నాం. అయ్యో జోబులో బ్యాంగిల్స్ కూడా పెట్టుకున్నారు. బాక్స్ అలా జోబులో పెట్టుకున్నారు. పెద్ద ఉంది. మేమేం బ్యాగులు కూడా తీసుకురాలేదు. సార్ జోబులో పెట్టుకున్నాం. కాలేజ్ కాడికి అయితే వచ్చినాం. కాలేజ్కి అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కాలేజ్ కాడికి పోయి తినాలి. ఆకలి అవుతుంది కాబట్టి తినాలి. తిందాం అనుకున్నాం, మళ్ళీ వద్దన్నాడు. ఇంత దూరం వచ్చినందుకు ఏమీ పేరేదో. సరే అని తర్వాత ఇప్పిస్తా అన్నాడు. చూడాలి ఇప్పుడు కాలేజ్కి పోవాలి. వీడియో ఒకటి బాగా పెట్టాడు. మా ఫ్రెండ్ ఇస్తలేవు. అయితే జ్వరం ఎందుకు వచ్చింది? నేను చూస్తలే. ఏడ జ్వరం వచ్చింది లేవురా. అరే చెప్పింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇద్దరం జల్దీ బయోమెట్రిక్ వేస్తాం కాబట్టి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలో అవి చేయాలి.
ఇలా ఒకవేళ PS4 గేమ్ ఆడితే కనుక మీకు చూపెడతా గేమ్ది. ఒకవేళ నువ్వు ఇంటికి పోయినాక గేమ్ ఆడితే చూపెడతా మీకు. ఇప్పుడు బస్సు దొరకాలంటే కష్టం. ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేయాలి ఆడ కొంతసేపు. బస్ ఎక్కినాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. కోటి బస్సు డైరెక్ట్ బస్ కాదు, మళ్ళీ చేరు కావాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. లకిడి కప్పులు కాడ ఉన్నాం. ఇప్పుడైతే మీకు చెప్పినా కదా, నేను ఒకవేళ ప్లే స్టేషన్ కనుక ఆడితే PS4 కనుక ఆడితే డెఫినెట్గా మీకు పెడతా అని. సో ఇప్పుడైతే నేను PS4 స్టార్ట్ అయితే చేసిన. నేను ఇప్పుడు ఏ గేమ్ ఆడుతున్నా అంటే GTA 5 ఆడుతున్నా అనమాట. సో మీకు చూపెడతా. ఇప్పుడే ఆన్ చేసిన PS5 GTA 5 ఆన్ చేసి వెయిట్ చేస్తున్నా. అది లోడ్ అవుతుంది. చూడండి, ఆన్ అయితే అయిపోయింది. ఇంకా కంట్రోలర్ కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడైతే బయటికి వెళ్ళి GTA 5 మీకు ఆడుకుంటా చూపిస్తా. ఇవాళ వీడియోలో ఇంతే. అండ్ వ్లాగ్ చిన్నదా పెద్దదా అని ఆలోచించకండి. ఇవాళ వ్లాగ్ కొంచెం చిన్నగా ఉంది, ఎందుకంటే ఎక్కువసేపు కాలేజ్లో లేకుండే కాబట్టి వ్లాగ్ అయితే చిన్నగా ఉంది. అండ్ వ్లాగ్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని మనం పట్టించుకోదు. మన ఎయిమ్ ఒకటే, డైలీ ఒక వీడియో ఒక వ్లాగ్ పెట్టాలని. సో మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే ఆ అకౌంట్ లేదు, మెయిన్ అకౌంట్ కాబట్టి నార్మల్గానే ఉంటుంది. బట్ ఆ మెయిన్ అకౌంట్ కనుక వస్తే దాన్ని హ్యాండిల్ చేస్తూ దీన్ని చేయడం అనేది చాలా కష్టం. సో అదే పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి, ఎట్లా హ్యాండిల్ చేస్తాం ఈ రెండు అనేది. సో లెట్స్ ట్రై అవర్ బెస్ట్. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఏదైనా చేయొచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా ఏదో ఒకటి చేద్దాం.